రైతుల సాగు మెలకువలు తెలియజేసేందుకు ఏర్పాటు చేసిన మెగా కిసాన్ మేళా వేదికగా వైకాపా విమర్శలను కూటమి నేతలు గట్టిగా తిప్పికొట్టారు. ప్రజలు 151 నుంచి 11 స్థానాలకు పడేసిన బుద్ధి తెచ్చుకోకుండా అంతులేని అబద్దాలు, అసత్య ప్రచారాలకు జగన్ వైకాపా కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, చీఫ్ విప్ జీవి ఆంజనేయులు, ఎమ్మెల్యేలు కన్నా లక్ష్మీనారాయణ, జూలకంటి బ్రహ్మారెడ్డి మండిపడ్డారు. ఫేక్ వీడియోలు, తప్పుడు సమాచారంతో రాజధాని అమరావతిపై ఇకనైనా విషం చిమ్మడం మానకపోతే రాష్ట్ర ద్రోహులుగా మిగిలిపోతారని హెచ్చరించారు. వినుకొండ మార్కెట్ యార్డ్ లో మంగళవారం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో భారీ స్థాయిలో మెగా కిసాన్ మేళా జరిగింది. చీఫ్ విప్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులతో కలిసి మంత్రి అచ్చెన్నాయుడు ఈ మేళాను ప్రారంభించారు. ఈ సందర్భంగా నూతన విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు, డ్రోన్లు, డ్రిప్ ఇరిగేషన్, ట్రాక్టర్లు, స్ప్రేయర్లు, పశుసంవర్ధక, పట్టు పరిశ్రమ, ఉద్యాన శాఖ, మత్స్య శాఖ, బ్యాంకింగ్ సేవలు తదితర రంగాలకు చెందిన 150 స్టాళ్లు ఏర్పాటు చేశారు. శాస్త్రవేత్తలు రైతులకు పంటల రక్షణ, అధిక దిగుబడి కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఉద్యాన పంటల పెంపకం, డైరీ, పౌల్ట్రీ, చేపలు, గొర్రెల పెంపకం వంటి అనుబంధ రంగాల్లో లాభాలు సాధించే మార్గాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మాట్లాడిన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, తెలుగుదేశం పార్టీ 43 ఏళ్ల చరిత్రలో అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ఎల్లప్పుడూ ప్రజల కోసం పనిచేసిందన్నారు. పెద్దవాళ్ళు ఉన్నారు, మధ్యస్థులు ఉన్నారు, తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత పుట్టిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కానీ ఈ పరిస్థితులన్నీ ఒక్కసారి రాష్ట్రంలో గమనంలోకి తీసుకుంటే, తెలుగుదేశం పార్టీ ఏర్పడి ఈ 43 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు నుంచి నేటి మన నాయకుడు, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వరకు నిరంతరం అధికారంలో ఉన్న, ప్రజాపక్షంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న ప్రజల గురించి ఆలోచించాం తప్ప ఎప్పుడు ఇంకొక కార్యక్రమం చేయలేదు. రాష్ట్రంలో అధికారంలో ఉంటే అధికారాన్ని ఉపయోగించి ప్రజలకి సేవ చేసేవాళ్ళం. ఒకవేళ అధికారం లేకపోతే పార్టీ తరపున ప్రజల పక్షాన ప్రజల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి పరిష్కారానికి మార్గం చూపేవాళ్ళం. ఇది నిరంతరం తెలుగుదేశం పార్టీ 43 సంవత్సరాలుగా చేస్తున్నటువంటి కార్యక్రమం. ఎప్పుడు ఇబ్బందులు కలగలేదు, ఎప్పుడు మనకి సమస్యలు రాలేదు. కానీ 2019లో ఒక దుర్మార్గమైన వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు ఎన్ని ఇబ్బందులు పడ్డారో ఒక్కసారి మనం గుర్తు చేసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాను. ఇబ్బందులంటే మామూలు ఇబ్బందులు కాదు. దుర్మార్గుడు ఒక ఆలోచన చేశాడు. ఈ రాష్ట్ర ప్రజలు ఒక్క అవకాశమని తప్పుడు హామీలు ఇచ్చి నాకు అధికారాన్ని ఇచ్చారు. నా అధికారాన్ని దౌర్జన్యంగా, అవినీతి పరంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను నాశనం ఆచర్ల ఎమ్మెల్యే అన్న బ్రహ్మానందరెడ్డి కోసం ఎప్పుడు కూడా ఈ నియోజకవర్గం ఎదురు చూస్తూ ఉంటది. మరి వారు వచ్చినందుకు మా అందరికి సంతోషం. అట్లాగే డాక్టర్ అరవింద్ బాబు గారు ఈ రోజు ఇప్పుడు సాయంత్రం అక్కడ అచ్చెన్నాయుడు గారి ప్రోగ్రామ్ ఉంది, మంత్రి గారి ప్రోగ్రామ్ ఉంది. అయినప్పటికీ వారు మన ఆహ్వానం మేరకు వారు ప్రేమతోటి ఈ కార్యక్రమానికి రావడం ఎంతో సంతోషం. ఈ రోజు మీ అందరిని ఒకటే కోరుతున్నాం, హార్టికల్చర్ పంటలు బాగా ప్రోత్సహించి మన ముఖ్యమంత్రి గారు ఆదేశాలను ముందుకు తీసుకెళ్దాం. మంత్రి అచ్చెన్నాయుడు గారు ఈ రోజు రాష్ట్రం అంతా పండ్ల తోటల పెంపకాన్ని ప్రోత్సహిస్తా ఉన్నారు, పామాయిల్ తోటలను ప్రోత్సహిస్తున్నారు, దానికి సబ్సిడీ ఇస్తున్నారు. ఎకరానికి పామాయిల్ తోటలు వేసిన వాళ్ళకి 57,000 సబ్సిడీ. అట్లాగే హార్టికల్చర్ పంటలు, పండ్ల తోటల పెంపకం వేసిన వాళ్ళకి ₹1,00,000 దాకా, ఎకరానికి ₹1,00,000 దాకా సబ్సిడీ ఇచ్చి ప్రోత్సహిస్తున్నారు మన అచ్చెన్నాయుడు గారు. మన ముఖ్యమంత్రి గారి కోరిక ఒకటే, చంద్రబాబు గారు రాష్ట్ర రైతాంగం అంతా ఆర్థిక ప్రగతిలో నంబర్ 1 గా ముందుకెళ్ళాలి, దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతాంగాన్ని చూడాలి అని మన ముఖ్యమంత్రి గారి కోరిక. దాన్ని ఈ రోజు పట్టుదలతో ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు ఏ బాధ్యత అయితే ఇచ్చారో వ్యవసాయ రంగాన్ని నంబర్ 1 గా తీర్చిదిద్దమని అచ్చెన్నాయుడు గారికి ఒక పెద్ద బాధ్యత పెట్టారు. ఈ రోజు ఆ బాధ్యతలో రైతన్నల అభివృద్ధి కోసం ఈ రోజు రాష్ట్రం అంతా పర్యటిస్తూ మంచి సంక్షేమ పథకాలు ఈ రోజు దాన్ని అమలు చేస్తూ ముందుకెళ్తున్న అచ్చెన్నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అట్లాగే మన ప్రాంతం పండ్ల తోటలకు అనువైన ప్రాంతం. మన రైతు సోదరులందరినీ కోరేది ఏంటంటే, మన నాన్న మన తాతళ్ళు వరి పండించారు. ఈ రోజు వరి పండిస్తే సరైన గిట్టుబాటు ధర లేదు. అంటే ప్రభుత్వం కొన్నది మొన్న ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినాక గతంలో దుర్మార్గ పాలనలో 1670 కోట్లు రైతులకు అప్పు పెట్టి ధాన్యం కొనుగోలు చేసి రైతులు డబ్బులు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా.
లక్షల కోట్ల అప్పున్నాయి, భయపడలేదు. సమస్య ఉంది, ఫేస్ చేస్తానని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఎన్ని బాధలు పడుతున్నారో, ఎన్ని నిద్రలేని రాత్రులు గడుపుతున్నారో మనకైతే తెలియదు. ఈ రాష్ట్రం ప్రశాంతంగా ఉంది. తెలుగుదేశం కార్యకర్తలు నాయకులకి గుండెలు మండుతున్నాయి, రక్తం మరుగుతుంది. అయినా విధ్వంసమా వికాసమా అన్నప్పుడు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా వికాసం కోసము మనందరికీ ఓట్లేసి గెలిపించారు. ఒక గొప్ప మ్యాండేట్ రాష్ట్ర చరిత్రలో ఎవరికి భవిష్యత్తులో కూడా దక్కనే విధంగా ఒక అద్భుతమైన విజయాన్ని అందించిన మీ అందరికీ కూడా, పార్టీ కోసం కష్టపడ్డ మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైన నమస్కారాలు. రైతు ధర్నా అంటాడు. అసలు రైతులకి ఈయన ఏం చేశాడో చెప్తే బాగుంటుంది. ముందు ధర్నా చేసే ముందు 3,500 కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తానన్నాడు రైతులకి. 4,000 కోట్లతోటి ప్రకృతి విపత్తుల నిధిని ఏర్పాటు చేస్తానన్నాడు. ఈరోజు మోసం అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి నీకన్నా రైతు ద్రోహి, రైతుల్ని మోసం చేసిన వ్యక్తి చరిత్రలో లేడని చెప్పి